ప్రధానంగా 4 డిమాండ్స్ చేస్తూ ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చడం కోసము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ర్యాలీలు నిర్వహిస్తుంది. మొదటిది ఏమిటంటే ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, కానీ పెంచుతున్నారు. అందువల్ల పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలి. అంతేకాకుండా ఇప్పటికే 6,000 కోట్లు పెంచారు, మళ్ళీ 9,000 కోట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ₹1 ఆల్రెడీ పెంచారు, మళ్ళీ ₹1 రెడీ అవుతున్నారు. అంటే మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఏవైతే పెంచడానికి సిద్ధపడుతున్నారో వాటిని వెంటనే తగ్గించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 4వ డిమాండ్గా ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదు. అందువల్ల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 ప్రధానమైన డిమాండ్లతో పెద్ద ఎత్తున మేము ఇక్కడ కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించాం. అందరూ నాయకులు కార్యకర్తలు ఇప్పుడున్న వర్షానికి కూడా లెక్క చేయకుండా ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ప్రజల మీద వేసే ఏ భారాన్నైనా కూడా అడ్డుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టి ప్రతిసారి చెప్పాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు వచ్చిన తర్వాత తను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచనని. కానీ ఈ మాట తప్పాడు. అంతేకాకుండా ఇది విద్యుత్ అనేది నిత్యావసరము, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది. అందువల్ల ఇలాంటి విద్యుత్తును వేస్తే భారం పెరుగుతుంది. సంపద సృష్టిస్తానన్నాడు, కానీ ఇలా ప్రజల మీద భారం వేసి పన్నుల ద్వారా సంపద సృష్టించడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకం దానికి. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గట్టిగా నిరసించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏవి చేసినా కూడా ప్రభుత్వము దాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం. సూపర్ 6 హామీలు గాలికి వదిలేశారు. ఏ ఒక్కరికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు పెట్టి లోపలేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా సమన్వయకర్త రంగయ్య గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేల సంఖ్యలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించాలి, భారం పడకూడదు ప్రజల మీద అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున